హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మనము థ్రెడ్ ఇంటరప్షన్ అండ్ ఇంటరప్షన్ హ్యాండ్లింగ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ఇక్కడ థ్రెడ్ ఇంటరప్షన్ అంటే ఏంటి, ఈ ఇంటరప్షన్ హ్యాండ్లింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కోడింగ్ కూడా నేర్చుకుందాము. ఆ తర్వాత థ్రెడ్ లోకల్ వేరియబుల్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము ఈ వీడియోలో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే థ్రెడ్ ఇంటరప్షన్ ఈజ్ ఏ వే టు సిగ్నల్ ఏ థ్రెడ్ టు స్టాప్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ గ్రేస్ఫుల్లీ. ఇక్కడ మనకు థ్రెడ్ ఇంటరప్షన్ అనేది ఒక సిగ్నల్ని పాస్ చేస్తున్నాము థ్రెడ్కి. అంటే ఒక థ్రెడ్ క్రియేట్ చేసుకొని మనము ఆ థ్రెడ్ని స్టార్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సమ్ లాజిక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకొక లాజిక్ ఉంది అనుకోండి. అప్పుడు ఇన్ ద మిడిల్ మనం ఏం చేస్తున్నాము, ఒక సిగ్నల్ని పాస్ చేస్తున్నాము. ఒక సిగ్నల్ని పాస్ చేసేటప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ని గ్రేస్ఫుల్గా స్టాప్ చేయమని. అంటే సమ్ లాజిక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మిగతా లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా స్టాప్ చేయమని మనము గ్రేస్ఫుల్గా ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేయడానికి ఈ సిగ్నల్ని పాస్ చేస్తున్నాం. ఆ తర్వాత మనకు ఇంటరప్షన్ హ్యాండ్లింగ్ ఏం జరుగుతుందంటే, ఇంటరప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ ఫర్ ఇంటరప్షన్స్. లైక్ ఎక్కడైతే మనకు గ్రేస్ఫుల్గా స్టాప్ అయ్యిందో, ఆ గ్రేస్ఫుల్గా స్టాప్ అయింది అనేది చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ప్రాసెస్ ఇంటరప్షన్ హ్యాండ్లింగ్ అనేది అయితే ఆ ప్రాసెస్ని చెక్ చేసుకుంటుంది. ఇంటరప్షన్స్ అండ్ టేకింగ్ అప్రోప్రియేట్ యాక్షన్స్. అంటే మనకు గ్రేస్ఫుల్గా అక్కడ స్టాప్ అయ్యింది, ఇంకా మనము ఈ థ్రెడ్ని మనం టర్మినేట్ చేయొచ్చు అనేసి హ్యాండ్లింగ్ అనేది అయితే జరుగుతూ ఉంది. అదే మనకు సెకండ్ పాయింట్. ఇంటరప్షన్ హ్యాండ్లింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ ఫర్ ఇంటరప్షన్స్ అండ్ టేకింగ్ అప్రోప్రియేట్ యాక్షన్స్. అంటే ఒక థ్రెడ్ సమ్ లాజిక్ని ఎగ్జిక్యూట్ చేసింది, తర్వాత నెక్స్ట్ లాజిక్ని ఎగ్జిక్యూట్ చేయకుండా గ్రేస్ఫుల్గా స్టాప్ చేయడానికి ఒక సిగ్నల్ని పాస్ చేశాము. లైక్ అక్కడ ఎలా పాస్ చేస్తున్నాం అనేది నేను కోడింగ్లో రాసేటప్పుడు చెప్తాను. జస్ట్ సింపుల్గా మనం స్లీప్ మెథడ్ని యూజ్ చేస్తాము. అందులో సమ్ టైం అనేది అయితే పాస్ చేస్తాము. అప్పుడు మనకు గ్రేస్ఫుల్గా ఆ థ్రెడ్ అనేది అయితే స్టాప్ అయిపోతుంది ఎగ్జిక్యూట్ అవ్వకుండా. ఇప్పుడు మనం సమ్ టైం ఇచ్చినప్పుడు అంత టైం వరకు అవ్వకుండా అలాగ ఉంటుంది. ఆ టైం వరకు ఎగ్జిక్యూట్ అయ్యి ఆ టైం తర్వాత మనకు మిగతా లాజిక్ని ఎగ్జిక్యూట్ చేయదు. అంటే అక్కడ మనకు థ్రెడ్ ఇంటరప్షన్ అనే సిగ్నల్ని పాస్ చేసాం మనం. అప్పుడు ఈ ఇంటరప్షన్ హ్యాండ్లింగ్ ఏం చేస్తుందంటే, అక్కడ ఇంటరప్షన్ అనేది అయితే జరిగింది, థ్రెడ్ ఇంటరప్షను. మనము ఆ థ్రెడ్ని ఇప్పుడు టర్మినేట్ చేయొచ్చు, లేదా ఏదైనా రిసోర్సెస్ ఉంటే దాన్ని క్లీనప్ చేయొచ్చు అనేసి ఈ హ్యాండ్లింగ్ అనేది అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు సింపుల్గా మనం ఎస్టీఎస్ అనేది అయితే ఓపెన్ చేద్దాము. ఎస్టీఎస్ ఓపెన్ చేసి నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాను, థ్రెడ్ ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ అనేది. అండ్ ఈ ప్రాజెక్ట్లో సింపుల్గా ఒక థ్రెడ్ ఇంటరప్షన్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు, థ్రెడ్ ఇంటరప్షన్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. మెయిన్ మెథడ్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. ఈ మెయిన్ మెథడ్లో మనము లాజిక్స్ అనేది అయితే రాసుకుందాం. అండ్ ఇక్కడ సింపుల్గా నేను ఒక థ్రెడ్ అనేది అయితే క్రియేట్ చేస్తాను. ఓకే, సింపుల్గా థ్రెడ్ t1 ఈక్వల్ టు న్యూ థ్రెడ్. అండ్ ఇక్కడ మనం ల్యాండా యూజ్ చేసుకుని అనానిమస్ ఇంప్లిమెంటేషన్ని లాజిక్ అనేది అయితే రాసుకుంటున్నాము. అండ్ ఈ అనానిమస్ ఇంప్లిమెంటేషన్ అనేది మీకు డౌట్ రావచ్చు. ఈ మల్టీథ్రెడ్డింగ్ ట్యుటోరియల్లో స్టార్టింగ్ వీడియోస్లో మనము తెలుసుకున్నాము, ఎక్స్టెండ్ రన్నబుల్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసి థ్రెడ్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేయాలనేది నేర్చుకున్నాం. ఒకవేళ రన్నబుల్ ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేసి రన్నబుల్ ఇంటర్ఫేస్ని యూజ్ చేయకుండా అనానిమస్ ఇంప్లిమెంటేషన్ని ఏ విధంగా రాసుకోవాలనేది అయితే నేర్చుకున్నాం అందులో. ఆ వీడియోస్ అనేది అయితే చూడండి, ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనము సింపుల్గా ఒక థ్రెడ్ క్రియేట్ చేశాము. ఈ అనానిమస్ ఇంప్లిమెంటేషన్లో మనము లాజిక్ అనేది అయితే రాసుకోబోతున్నాము. ఓకే, సింపుల్గా ఈ థ్రెడ్ లోపల మనం ల్యాండా యూజ్ చేసి మనం లాజిక్ అనేది అయితే రాసుకుంటున్నాం. దీనికి ముందు మనము థ్రెడ్ని స్టార్ట్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. స్టార్ట్ మెథడ్ని కాల్ చేస్తే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది అనేసి. ఇప్పుడు మనం ఒకవేళ ప్రోగ్రామింగ్ రన్ చేస్తే ఈ స్టార్ట్ మెథడ్ ఏం చేస్తుంది, ఈ థ్రెడ్లో ఉన్న లాజిక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ థ్రెడ్లో లాజిక్ అనేది అయితే రాద్దాం. ఫస్ట్ ట్రై క్యాచ్ బ్లాక్ అనేది అయితే యూజ్ చేసుకుందాం. ఈ ట్రై క్యాచ్ బ్లాక్లో ఇక్కడ మనము ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది అయితే యూజ్ చేస్తున్నాను. థ్రెడ్ ఈజ్ స్టార్ట్ అయింది అనేసి, థ్రెడ్ ఈజ్ స్టార్ట్ అయింది. అండ్ ఆ తర్వాత సమ్ లాజిక్ అనేది అయితే రాసుకుందాం.
ఇక్కడ మీరు ఏదైనా లాజిక్ అనేది అయితే రాసుకున్నారనుకోండి, సంథింగ్ నేను హెలో స్టేట్మెంట్ అనేది అయితే ఇస్తున్నాను, ప్రింట్ స్టేట్మెంట్. దీన్ని మనం 5 టైమ్స్ ప్రింట్ చేద్దాం. కాపీ పేస్ట్. ఓకే, మనం 5 టైమ్స్ దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మనము థ్రెడ్ యూజ్ చేసి స్లీప్ మెథడ్ని కాల్ చేద్దాం. అంటే ఒక సిగ్నల్, థ్రెడ్ ఇంటరప్షన్ అనే సిగ్నల్ని పాస్ చేస్తున్నాము. అంటే 5 సెకండ్స్ అనేది అయితే ఇచ్చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ 5 సెకండ్స్ అనేది అయితే ఇచ్చేసాం కదా, ఈ థ్రెడ్ సిగ్నల్ లైక్ థ్రెడ్ ఇంటరప్షన్ సిగ్నల్ని పాస్ చేస్తున్నాము. ఆ గ్రేస్ఫుల్గా ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేసేయి, దీని తర్వాత ఏదైతే లాజిక్ ఉందో దాన్ని స్టాప్ చేసేయి అనేసి గ్రేస్ఫుల్గా మనము ఆ థ్రెడ్ని స్టాప్ చేస్తున్నాము. ఇక్కడ మనము హాయ్ అనేది అయితే ప్రింట్ చేద్దాం. మనం ప్రింట్ అవుతుందా అవ్వదా అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, హాయ్ హాయ్. ఓకే, ఇక్కడ మనము కాన్సెప్ట్ ఏంటంటే థ్రెడ్ ఇంటరప్షన్ అనే సిగ్నల్ని పాస్ చేసాము. ఏదైతే థ్రెడ్ బాగానే స్టార్ట్ అయ్యింది, ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది, ట్రై బ్లాక్లోకి వచ్చింది, థ్రెడ్ ఈ స్టార్ట్ అని ప్రింట్ అయింది, హెలో అని 5 టైమ్స్ ప్రింట్ అయింది. ఆ తర్వాత మనము థ్రెడ్ ఇంటరప్షన్ అనే సిగ్నల్ని పాస్ చేసాము. అంటే స్లీప్ మెథడ్ని యూజ్ చేసి ఆ థ్రెడ్కి ఒక సిగ్నల్ పాస్ చేసాం. ఏయ్ నువ్వు గ్రేస్ఫుల్గా లైక్ నెక్స్ట్ ఏదైతే లాజిక్ ఉందో దాన్ని స్టాప్ చేసి ఎగ్జిక్యూట్ అవ్వద్దు అని మనము ఇక్కడ సిగ్నల్ థ్రెడ్ ఇంటరప్షన్ అనే సిగ్నల్ని పాస్ చేసాము. ఓకే, 5 సెకండ్స్ అండ్ 5 సెకండ్స్ వరకు ఇది వెయిట్ చేస్తుంది. అంటే లైక్ ఈ ప్రింట్ అయిన తర్వాత ఒక 5 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి జస్ట్ సిగ్నల్ పాస్ చేసాం కాబట్టి ఆ థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు. ఇంకా నెక్స్ట్ ఏదైతే 5 ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయో దాన్ని ఎగ్జిక్యూట్ చేయదు. ఒక 5 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి ఈ ట్రై క్యాచ్ బ్లాక్ నుండి బయటకు వచ్చేస్తుంది. అండ్ మనం క్యాచ్ బ్లాక్లో అంతలోకి మోడిఫికేషన్ అనేది అయితే చేసుకుందాం. ఇక్కడ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అండ్ ఇక్కడ మనము ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది అయితే రాసుకుందాం. ప్రింట్ స్టేట్మెంట్లో థ్రెడ్ ఈస్ టర్మినేటెడ్ అండ్ క్లీన్ అప్ ది రిసోర్సెస్. ఓకే, ఇప్పుడు మనకు ట్రై క్యాచ్ బ్లాక్ నుండి బయటకు వచ్చేసింది. ఎందుకు బయటకు వచ్చేసింది? ఒక థ్రెడ్ ఇంటరప్షన్ అనే సిగ్నల్ని పాస్ చేసాము. ఆ నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో అది స్టాప్ చేయమని థ్రెడ్కి చెప్పాము. అండ్ ఆ తర్వాత మనము ట్రై క్యాచ్ బ్లాక్ నుండి బయటకు వచ్చేసి మనము ఇంకొక ట్రై క్యాచ్ బ్లాక్ అనేది అయితే ట్రై చేద్దాం ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు థ్రెడ్ యూజ్ చేసి మళ్ళీ స్లీప్ మెథడ్ని కాల్ చేద్దాం. థ్రెడ్ డాట్ స్లీప్. ఎందుకంటే ఈ ట్రై క్యాచ్ బ్లాక్ నుండి బయటకు వచ్చిన తర్వాత మనము ఇక్కడ 2 సెకండ్స్ వెయిట్ చేయమని స్లీప్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ 5 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత ఇంకొక 2 సెకండ్స్ వెయిట్ చేసి ఆ థ్రెడ్ యొక్క రిఫరెన్స్తో మనము ఇంటరప్ట్ అనే మెథడ్ని కాల్ చేస్తాం. ఇంటరప్ట్ మెథడ్ని కాల్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఇంటరప్ట్ మెథడ్ని కాల్ చేయగానే ఏం జరుగుతుంది అంటే ఇంటరప్షన్ హ్యాండ్లింగ్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఫస్ట్ చెక్ చేసుకుంటుంది మనకు ఎక్కడన్నా ఇంటరప్షన్ జరిగిందా. లైక్ థ్రెడ్ ఇంటరప్షన్ ఇక్కడ జరిగింది. సో మనకు ఈ థ్రెడ్ ఇంటరప్షన్ జరిగింది కాబట్టి మనము ఆ థ్రెడ్ని టర్మినేట్ చేసేయాలనేసి అప్పుడు మనకు ఈ థ్రెడ్ t1 డాట్ ఇంటరప్ట్ అనే మెథడ్ని యూజ్ చేసాం కాబట్టి అప్పుడు మనకు ఆ థ్రెడ్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ని మనం టర్మినేట్ చేయబోతున్నాము. ఈ క్యాచ్ బ్లాక్ అనేది అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫస్ట్ ఈ t1 డాట్ ఇంటరప్ట్ మెథడ్ యూజ్ చేయగానే మనకు థ్రెడ్ ఇంటరప్షన్ ఎక్కడ జరిగింది అనేసి చెక్ చేసుకుంటుంది. ఈ థ్రెడ్లోకి వస్తే మనకు ట్రై బ్లాక్లో మనకు ఒక సిగ్నల్ అనేది అయితే పాస్ చేసాము. థ్రెడ్ ఇంటరప్షన్ అనే సిగ్నల్ని పాస్ చేసాం థ్రెడ్కి. అప్పుడు మనకు ఆ థ్రెడ్ నెక్స్ట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయదు. అందుకు ఈ ట్రై బ్లాక్ నుంచి బయటకు వచ్చేసి ఇంకొక ట్రై క్యాచ్ బ్లాక్ వచ్చేసి ఇక్కడ ఒక 2 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. ఈ 2 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత ఇంటరప్ట్ అనే మెథడ్ని యూజ్ చేసాం కాబట్టి ఇది చెక్ చేసుకుంటుంది ఎక్కడైనా ఇంటరప్షన్ జరిగిందా
అంటే థ్రెడ్ స్టార్ట్ అయిపోయిందా, ఎగ్జిక్యూట్ అవ్వకుండా అని చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఇంటరప్షన్ జరిగింది, సో మనం ఈ థ్రెడ్ని టర్మినేట్ చేయాలి. అప్పుడు మనకి క్యాచ్ బ్లాక్ వచ్చేసి ఈ క్యాచ్ బ్లాక్లో ఏదైతే ప్రింట్ ఉందో ప్రింట్ స్టేట్మెంట్ అది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ప్రింట్ అవ్వాల్సింది థ్రెడ్ స్టార్ట్ అవ్వగానే ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 5 ప్రింట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 5 సెకండ్స్ ఆగుతుంది, అండ్ ఆ తర్వాత మనకు ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. తర్వాత మనకు ఇంటరప్టివ్ మెథడ్ అంటే ఆ థ్రెడ్ని టర్మినేట్ చేయడానికి యూజ్ చేసాం కాబట్టి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్గా మనము రైట్ క్లిక్ అనేది అయితే ఇచ్చేసేయండి. రన్ యాజ్లోకి వచ్చి జావా అప్లికేషన్ చూసుకోవచ్చు. థ్రెడ్ ఈజ్ స్టార్ట్ హెలో ప్రింట్ అయింది మనకు ఒక 5 సెకండ్స్, అండ్ ఆ తర్వాత ఇక్కడ 2 సెకండ్స్ 7 సెకండ్స్ వెయిట్ చేసింది, అండ్ క్యాచ్ బ్లాక్లో ఉండేది ప్రింట్ అయింది. థ్రెడ్ ఈజ్ టర్మినేటెడ్ అండ్ క్లీన్ అప్ ది రిసోర్సెస్. మీకు ఇంకా డౌట్ ఉంటే ఇంకొకసారి రన్ చేస్తాను ప్రోగ్రామ్ని. చూడండి, థ్రెడ్ ఈజ్ స్టార్ట్ హెలో 7 సెకండ్స్, అండ్ థ్రెడ్ ఈజ్ టర్మినేటెడ్ అండ్ క్లీన్ అప్ ది రిసోర్సెస్. మనం 7 సెకండ్స్ అనేది అయితే ఇచ్చేసాం, అంటే ఇక్కడ 5 సెకండ్స్ వెయిట్ చేసింది, తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ 2 సెకండ్స్ వెయిట్ చేసింది, తర్వాత ఇంటరప్షన్ జరిగిందనేసి మనకు ఈ క్యాచ్ బ్లాక్లో ఉండేది ప్రింట్ అవుతుంది. సో ఇది ప్రాసెస్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు, అదిగోండి, థ్రెడ్ ఈస్ టర్మినేటెడ్ అండ్ క్లీన్ అప్ ది రిసోర్సెస్. ఈ విధంగా మనము కోడింగ్ అనేది అయితే రాసుకుంటూ ఉంటాము. ఈ విధంగా కాన్సెప్ట్ అనేది అయితే నేర్చుకొని కోడింగ్ అనేది అయితే ఈ విధంగా నేర్చుకుంటే ఈజీగా మీకు కూడా అర్థమవుతుంది. అండ్ సింపుల్గా మనము ఇక్కడ చూసుకోవచ్చు, అదే ప్రోగ్రామింగ్ మనకి ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెట్టేశాను. అండ్ మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి థ్రెడ్ లోకల్ వేరియబుల్స్. థ్రెడ్ లోకల్ వేరియబుల్స్ అంటే మనము ఇప్పుడు మల్టిపుల్ థ్రెడ్స్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. ఫస్ట్ ఒక థ్రెడ్ క్రియేట్ చేసుకున్నాము, దానికి ఒక వేరియబుల్ అనేది అయితే ఉంది మనకు. ఆ వేరియబుల్ ఈ థ్రెడ్కు ఓన్లీ అంటే ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకొని, అండ్ ఆ వేరియబుల్లో మనం మాడిఫికేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ ఏదైనా స్టోర్ చేసుకోవాలన్నా ఓన్లీ ఆ స్టోరేజ్, లైక్ ఒక థ్రెడ్కి ఒక వేరియబుల్ స్టోరేజ్. వేరియబుల్ అంటే ఏంది, సమ్ డేటాని స్టోర్ చేసుకోవడం. సో ఒక థ్రెడ్కి సమ్ స్పెసిఫిక్ స్టోరేజ్, ఇంకొక థ్రెడ్కి సమ్ స్పెసిఫిక్ స్టోరేజ్. ఆ స్పెసిఫిక్ స్టోరేజ్లో నుంచి యాక్సెస్ చేస్తుంది. అంటే ఇప్పుడు థ్రెడ్ 1కి సంబంధించిన స్టోరేజ్ ఏదైతే ఉందో ఆ స్టోరేజ్లో ఉన్న డేటాని థ్రెడ్ 2కి పాస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం థ్రెడ్ 1కే యూజ్ చేస్తున్నాం. ఈ విధంగా మనకు థ్రెడ్ లోకల్ వేరియబుల్స్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, థ్రెడ్ లోకల్ వేరియబుల్స్ ఆర్ లైక్ సెపరేట్ స్టోరేజ్ బాక్సెస్ ఫర్ ఈచ్ థ్రెడ్. ఇప్పుడు 3 థ్రెడ్స్ ఉన్నాయి అనుకోండి, 3 థ్రెడ్స్కి 3 స్టోరేజెస్ ఉంటాయి. అంటే ఫస్ట్ థ్రెడ్కి ఒక వేరియబుల్ స్టోరేజ్, సెకండ్ థ్రెడ్కి ఇంకొక వేరియబుల్, థర్డ్ థ్రెడ్కి ఇంకొక వేరియబుల్. ఆ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఇమాజిన్ యూ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్కర్స్ లైక్ థ్రెడ్స్, అండ్ ఈచ్ వర్కర్ హ్యాస్ దేర్ ఓన్ పర్సనల్ స్టోరేజ్ బాక్స్, దే థ్రెడ్ లోకల్ వేరియబుల్స్, వేర్ దే కెన్ పుట్ దేర్ డేటా వితౌట్ షేరింగ్ విత్ అదర్ వర్కర్స్. ఇక్కడ మనకు జస్ట్ మనము 3 థ్రెడ్స్ తీసుకున్నట్లయితే 3 థ్రెడ్స్కి 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ థ్రెడ్కి ఫస్ట్ వేరియబుల్, సెకండ్ థ్రెడ్కి సెకండ్ వేరియబుల్, థర్డ్ థ్రెడ్కి థర్డ్ వేరియబుల్. ఆ 3 థ్రెడ్స్ ఏదైతే థ్రెడ్స్కు ఏ వేరియబుల్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ థ్రెడ్కి ఫస్ట్ వేరియబుల్ ఉంది, సెకండ్ వేరియబుల్ వచ్చి ఫస్ట్ థ్రెడ్కి పాస్ చేయాల్సిన అవసరం లేదు. అట్లా మనము స్పెసిఫిక్ థ్రెడ్కి స్పెసిఫిక్ వేరియబుల్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాము. దాన్నే మనము థ్రెడ్ లోకల్ వేరియబుల్స్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మీ ముందుకు అనేది అయితే వస్తాను. మీకు ఈ వీడియోస్లో ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.